మార్నింగ్ లేవగానే విపరీతమైన తుమ్ములు వస్తున్నాయా? లేవగానే 10, 15 కొంతమంది ఈవెన్ 50 అట్లా లేవగానే తుమ్ముతూ ముక్కంతా పట్టేసి తలంతా నొప్పిగా బరువుగా ఉంటుంది. సో ఈ కండిషన్ని మనం ఏమంటామంటే జనరల్లీ అలర్జిక్ రైనైటిస్ అని అంటాం. సో ఎలర్జిక్ రైనైటిస్ అనేది జనరల్లీ మనం ఏమంటాము, సార్ అలర్జీ ఉంది, నాకు అలర్జీ ఉంది, మార్నింగ్ లేవగానే తుమ్ములు వస్తున్నాయి చాలా సంవత్సరాల నుండి అని చెప్తుంటారు. సో ఈ కండిషన్ని మెడికల్ టెర్మినాలజీస్ అలర్జిక్ రైనైటిస్ అని అంటాం. సో ఎలర్జిక్ రైనైటిస్ ఎందుకు వస్తుంది అంటే బికాజ్ ఆఫ్ ఇయోసినోఫిలియా, అంటే ఇయోసినోఫిల్ కౌంట్ అనేది మనకు జనరల్లీ ఇబ్బంది రావడం వల్ల, ఇయోసినోఫిల్స్ కౌంట్స్లో ఎక్కువ కావడం వల్ల మనకు ఈ అలర్జిక్ రైనైటిస్ అనేది పొద్దున్న లేవగానే తుమ్ములు రావడం అనేది జరుగుతుంటుంది. కొంతమందికి ఈవెన్ బయటికి వెళ్ళిన డస్ట్కి ఎక్స్పోజ్ అయిన, తాలింపు వేసిన ఇంట్లో, లేకపోతే ఏదైనా స్ప్రేస్ స్మెల్ చూసినా, కొంచెం డస్ట్ దగ్గరికి వెళ్ళిన విపరీతమైన తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి. సో ఇది కంటిన్యూస్ సంవత్సరాల తరబడి ఉండి టర్న్స్ యాజ్ సైనసైటిస్ లాగా మళ్ళీ ఇది కన్వర్ట్ అవుతుంటుంది. సో ప్రైమరీగా మనకి తుమ్ములు వస్తున్నప్పుడే మనము ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అసలు మనకు బ్లడ్ పిక్చర్ చూసుకొని దాంట్లో వైట్ బ్లడ్ సెల్స్ ఎట్లా ఉన్నాయి, యూసినోఫిల్ కౌంట్ ఎట్లా ఉంది చెక్ చేసుకొని, సో మనకు అసలు ఎందుకు వస్తుంది అనే దాని గురించి మనం తెలుసుకుంటే తర్వాత మనం జాగ్రత్త పడవచ్చు. సో జనరల్లీ అలోపతిక్ వే ఆఫ్ ట్రీట్మెంట్లో దీనికి ఏంటంటే మీకు అలెగ్రా అని కొన్ని రకాల యాంటీ అలర్జిన్ హిస్టమిన్స్, యాంటీ హిస్టమిన్స్ అనేవి ఇస్తూ ఉంటారు. కానీ అది మీకు సంవత్సరాల తరబడి వాడినా మీకు రిలీఫ్ లేకపోతే స్టిరాయిడ్స్ కూడా ఇస్తుంటారు. సో అవన్నీ కాకుండా మన హోమియోపతిలో మనకు ద బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. మీకు స్టార్టింగ్లో ఉన్నప్పుడు మనకు వచ్చి హోమియోపతిలో మెడిసిన్స్ తీసుకుంటే ఖచ్చితంగా తగ్గుతుంది. అండ్ అసలు ఎందుకు వస్తుంది అని అంటే బికాజ్ ఆఫ్ హిస్టమిన్స్ అనేవి, అంటే మీకు ఎలర్జిక్ రియాక్షన్స్ కలిగించే హిస్టమిన్స్ అనేవి మీ బాడీలో ఎక్కువ అవడం వల్ల మీకు తుమ్ములు వస్తున్నాయి. సో ఈ హిస్టమిన్స్ ఎప్పుడు వస్తాయి మనకు, ఎప్పుడు మనల్ని ట్రిగ్గర్ చేస్తాయి అని అంటే ఏదైనా బయట నుంచి దుమ్ము ధూళి వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా మనకు డస్ట్ ఎక్స్పోజ్ అయినప్పుడు, లేకపోతే ఈ తాలింపు అని, స్ప్రేస్ అని, ఇట్లా మల్టిపుల్ రియాక్షన్స్ వల్ల మనకు వస్తూ ఉంటాయి. సో మరి ఇప్పుడు ఏం చేయాలి? హిస్టమిన్స్ అనేవి ఇట్లా వస్తున్నాయి మన బాడీకి, వచ్చినప్పుడల్లా మనం ఇట్లా తుమ్ముతూ ఉన్నాము, మరి ఎట్లా అంటే దీనికి యాంటీ హిస్టమిన్ ట్రీట్మెంట్ ఇస్తే ఇచ్చినంతసేపు దాని ఎఫెక్ట్ ఉంటుంది, తర్వాత మళ్ళీ పోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలా? మీకు ఎందుకు ఈ హిస్టమిన్స్ అనేవి ఈజీగా మీ బాడీని అటాక్ చేస్తున్నాయి, అందరికీ ఎందుకు రావట్లేదు, కొంతమందికి ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళకి యాంటీబాడీ రెస్పాన్స్ అనేది తగ్గింది. ఏ యాంటీబాడీస్ జనరల్గా తగ్గుతూ ఉంటాయి మన బాడీలో అంటే ఐజీజీ, ఐజీఎం అంటాం. సో ఈ యాంటీబాడీ రెస్పాన్స్ తగ్గుతూ ఉంటే మీకు ఆటోమేటికల్లీ ఎలర్జిక్ రైనైటిస్ తుమ్ములు అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. సో హోమియోపతిలో ది బెస్ట్ రెమెడీస్ ఉన్నాయి. సో దీనికి మనము చేయాల్సింది ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది పెంచుకోవాలి. ఇమ్యూన్ సిస్టమ్ ఎట్లా పెరుగుతుంది? అది ఒక్క రోజులో మనం ఏదో ట్యాబ్లెట్ వేసుకోగానో లేకపోతే దానివల్ల పెరిగేది కాదు. కొన్ని రకాల హ్యాబిట్స్ను మార్చుకుంటూ, కొన్ని రకాల ఫుడ్ చేంజెస్ చేసుకుంటూ, ప్రైమరీగా మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే డైరీ ప్రొడక్ట్స్ అనేవి చాలామందికి పడట్లేదు. సో 100 కేసెస్లో మ్యాక్సిమం 50 to 60% ఆఫ్ ద కేసెస్లో కేసిన్ అలర్జీ, అంటే కేసిన్ అనే ప్రోటీన్ పాలలో ఉండే కేసిన్ అలర్జిక్ రియాక్షన్స్ వల్ల కొంతమందికి తుమ్ములు అనేవి ఎక్కువ అవుతున్నాయి. అంటే డస్ట్ ఎలర్జీస్, మీకు డస్ట్ ఎక్స్పోజ్ అయితే వస్తున్నాయి, కానీ లోపల ఆ అలర్జిక్ రియాక్షన్స్ రావడానికి మీ బాడీలో ఏంటంటే కొన్ని రకాల ఫుడ్ ఎలర్జీస్ అనేవి మేజర్గా ఉంటున్నాయి. సో వీటిలలో మనం ఫస్ట్ డైరీ ప్రొడక్ట్స్ని కట్ చేసి, షుగర్ కొంచెం తక్కువ చేసుకుంటూ, చాక్లెట్స్ కొంచెం తక్కువగా తింటూ, ఐస్ క్రీమ్స్ కొంచెం తగ్గిస్తూ, అంటే మేజర్గా షుగర్ కంటెంట్ అనేది తగ్గించుకుంటూ, తర్వాత కొన్ని రకాల అంటే డైరీ ప్రొడక్ట్స్ అనేవి తగ్గించి ఇంకా కొన్ని చేంజెస్ చేసుకుంటే మనకు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు స్టార్టింగ్లో మనం ఇవి చేంజెస్ చేసుకుంటూ మనకు యాంటీబాడీ రెస్పాన్స్ పెంచడానికి హోమియోపతిలో ది బెస్ట్ రెమెడీస్ ఉన్నాయి. సో ఖచ్చితంగా తగ్గుతుంది. దీనికోసం సంవత్సరాల తరబడి యాంటీబయాటిక్స్ ఇవన్నీ యూజ్ చేసిన ఫలితం లేకపోతే మీరు ఖచ్చితంగా ఎవరైనా హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. మీకు ద బెస్ట్ హోమియోపతి, అంటే హోమియోపతి డాక్టర్స్లో కూడా మేము అక్కడ హోమియోపతి వాడామండి తగ్గట్లేదు అని అంటారు. కానీ ఇట్స్ హోమియోపతి మెడిసిన్స్ అనేవి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందంటే బేస్డ్ ఆన్ యువర్ మెంటాలిటీ కూడా ఆధారపడి ఉంటుంది. సో కొన్ని రకాల డాక్టర్స్ దగ్గర వాళ్ళకు సరైన అవగాహన లేకపోవడం వల్ల మీకు ట్రీట్మెంట్ సరిగా అందకపోవడం వల్ల తగ్గుండకపోవచ్చు. ఇప్పుడు ఎవరైనా సర్జన్ ఏదైనా తప్పు చేస్తే ఇంకో సర్జన్ దగ్గరికి వెళ్తారు తప్ప కంప్లీట్ అలోపతి సిస్టమ్ పనిచేయదని చెప్పేసి అన్నారు. సో అలానే హోమియోపతిలో ఎవరైనా డాక్టర్ మిస్టేక్ చేస్తే హోమియోపతి పనిచేయదని కాదు, ఖచ్చితంగా హోమియోపతిలో మీకు దీనికి ట్రీట్మెంట్స్ ఉంటాయి. మంచి డాక్టర్ని సెలెక్ట్ చేసుకోండి, ట్రీట్మెంట్స్ తీసుకోండి. సో ఎలర్జిక్ రైనైటిస్ అనేది ముదరక ముందే, అంటే సైనసైటిస్ లాగా, బ్రాంకైటిస్ లాగా కన్వర్ట్ అవ్వక ముందే
మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా యాంటీబాడీ రెస్పాన్స్ పెంచుకుంటే, ఇమ్యూన్ సిస్టమ్ పెంచుకుంటే మీకు 100% దీనికి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది, తగ్గుతుంది. ఐఎమ్ డాక్టర్ సతీష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.